అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడు ఎలా జన్మించాడు, గజాసురుడు ఎవరు అనే కథను తెలుసుకుందాం. పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఘోర తపస్సు చేస్తాడు శివుడి కోసం. శివుడు ప్రత్యక్షమయ్యి గజాసురుడు యొక్క తపస్సు మెచ్చి నీకు ఏమి కోరిక కావాలో కోరుకోమని అడగగా, గజాసురుడు నాకు నీవు నాతోనే ఉండాలి, నా కడుపులో ఉండాలి అనే కోరికను కోరుకుంటాడు. గజాసురుడు కోరిన విధంగానే మహాశివుడు గజాసురుడు యొక్క కడుపులోకి వెళ్తాడు. తర్వాత పార్వతీదేవి అంతా ఎతికి ఎక్కడ మహాదేవుడు కనిపించకపోగా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడో కనపడడం లేదు అని చెప్పగా, శ్రీ మహావిష్ణువు తమ యొక్క దివ్య దృష్టితో గజాసురుడు యొక్క కడుపులో ఉన్నాడు అని భావించి గజాసురుడి దగ్గరికి గంగిరెద్దులు ఆడించే వారిలాగా వేషం వేసుకొని వెళ్తాడు. గంగిరెద్దులాగా ఆడిస్తూ వేషం వేసుకొని వెళ్ళగా అక్కడ ఆడిస్తూ ఉండగా గజాసురుడు కూడా వచ్చి ఆడుతూ ఉంటాడు. వచ్చి మీకు ఏమి కోరిక ఉందో కోరుకోమని శ్రీ మహావిష్ణువుని అడగగా, నీ కడుపులో ఉన్నటువంటి మహాశివుడు బయటికి రావాలి అని కోరుకుంటాడు. అప్పుడు గజాసురుడు ఒక శ్రీ మహావిష్ణువుకి తప్ప ఎవరికీ తెలియదు అని భావించి, వచ్చింది శ్రీ మహావిష్ణువు అని చెప్పి భావించి, నా కడుపులో ఉన్నాడు, నన్ను చంపి తీసుకో అని చెప్పగా శ్రీ మహావిష్ణువుని గజాసురుడు ఒక కోరికను కోరతాడు. నేను మళ్ళీ జన్మించి మహాశివుడి దగ్గరే ఉండి పూజలను అందుకోవాలి అనే కోరికను కోరతాడు. ఆ కోరికకు శ్రీ మహావిష్ణువు ఒప్పుకుంటాడు. శ్రీ మహావిష్ణువు గజాసురుడిని చంపి పరమశివుడు బయటికి వచ్చేటట్లు చేస్తాడు. ఈ విధంగా పరమశివుడు గజాసురుడు కడుపులో నుంచి బయటికి వస్తాడు. తర్వాత పార్వతీదేవి స్నానానికి వెళ్ళపోయే ముందు సున్ని పిండితో ఒక బొమ్మలాగా తయారు చేసి ప్రాణం పోసి ఎవరు లోపలికి రాకుండా చూడు నాయన అని చెప్పగా, ఆ విధంగా కాపలా కాస్తూ ఉంటే ఫస్ట్ నందికి మహాశివుడు కనిపిస్తాడు. నందికి మహాశివుడు అంటే చాలా భక్తి ఇష్టం కాబట్టి వచ్చింది పరమశివుడే కదా అని చెప్పి లోపలికి వెళ్ళనిస్తాడు. గుమ్మం దగ్గర ఉన్నటువంటి పార్వతీదేవి కుమారుడు మాత్రం మహాశివుడిని లోపలికి వెళ్ళనీయుడు. చాలాసేపు ప్రయత్నించినా సరే పోనీయుడు. దీంతో పరమశివుడికి కోపం వచ్చి తలను తీసేస్తాడు. పార్వతీదేవి వచ్చి చాలా బాధతో ఇంత చిన్నదానికి ఇలా చేస్తారా అని చెప్పి ఎంతో బాధపడి నా కుమారుడిని ఎలా అయినా బ్రతికించు అని చెప్పి కోరగా, అప్పుడు తమ యొక్క అనుచరులని అంతటిని అడవిలోకి పంపించి ఉత్తర దిక్కున పడి ఉన్నటువంటి తలని తీసుకొచ్చి పెట్టండి అని చెప్పగా, ఆ తలని అక్కడ ఉన్నటువంటి గజాసురుడు తలే కదా అక్కడ నరికి వేసింది, ఆ గజాసురుడి తల తీసుకొని వచ్చి వినాయకుడికి పెడతారు. ఆ విధంగా వినాయకుడి యొక్క పునర్జన్మ జరుగుతుంది. ఓం గణేశాయ నమః. మీకు గనక ఈ కథ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.